వెల్కమ్ టు ఆర్ రియల్ రివ్యూ. దిస్ ఇస్ రవలి. సో ప్రతి వీకెండ్ లానే ఈ వీకెండ్ కూడా మంచి మూవీ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసాను. సో అందులో మన అఖండ, అవతార్ కూడా ఉన్నాయి. సో ఈ సినిమా విశేషాలే కాకుండా ఇంకా కూడా చాలా సినిమాలు వచ్చాయి. సో మంచి మంచి హాట్ మూవీ అప్డేట్స్ తో వచ్చేసాను. సో మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసిన అవతార్ 3 ఈ వీక్ రానే వచ్చేసింది. రాబోయే కొత్త సంవత్సరానికి విజువల్ వండర్ తో వెల్కమ్ చెప్పాడు హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్. ఫస్ట్ పార్ట్ లో భూమి మీద, సెకండ్ పార్ట్ లో సముద్రంలో తీశాడు కదా. ఇప్పుడు పార్ట్ 3ని వెరైటీగా అగ్నితో ముడిపెట్టాడు. ఆ స్టోరీ అంతా మూన్ మీద జరిగేలా ప్లాన్ చేశాడు. ముందు 2 సినిమాల్లో పండోరా గ్రహంలో ఉండే వాళ్ళ కోసం భూమి మీద నుంచి వెళ్లిన మనుషులతో జేక్ కుటుంబం పోరాటం చేస్తుంది. అయితే ఈ సినిమాలో పాత విలన్స్ కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. కొత్త విలన్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ యాష్ ప్రపంచానికి చెందిన వాళ్ళనమాట. వాళ్ళతో జేక్ కుటుంబం భీకర పోరు చేస్తుంది. దీనిలో హీరో జేక్ సల్లీగా షామ్ వర్తింగ్టన్, నేత్రిగా జోయ్ సల్దానా యాక్ట్ చేశారు. మెయిన్ విలన్ మైల్ క్వాజర్గా చేసిన స్టీఫెన్ లాంగ్ దీనిలోనూ కనిపించాడు. అలాగే కొత్తగా వరన్ క్యారెక్టర్లో కనిపించిన ఊనా చాప్లిన్ క్రూరమైన విలన్గా నటించింది. ఈ స్టోరీ కథ చాలా సింపుల్. నావీ తెగలోనే 2 వర్గాలు ఉంటాయి. వాటిలో మంక్వాన్ వర్గం ప్రజలు చాలా కఠినంగా ఉంటారు. బండరాళ్ళు, బూడిద పొగల మధ్య బతుకుతుంటారు. అంతటి కార్చిచ్చులో, వేడిలో ఎలా బతుకుతున్నారా దేవుడా అనిపిస్తుంది. ఈ 2 వర్గాల మధ్య పోరులో ఎవరు గెలిచారన్నది ఈ సినిమా కథ. ఈ సినిమాలో చాలా ట్విస్టులు ఉన్నాయి. నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా ఊహించలేం. గుండెల్ని పిండేసే సెంటిమెంట్ ని కూడా పెట్టారు. ఇక జేమ్స్ కెమెరూన్ విజన్ టేకింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఎక్కడలేని పండోరా అనే కల్పిత గ్రహాన్ని సృష్టించి దానిలో ప్రకృతి అందాలను గుప్పించి వాటిని కళ్ళు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్ తో తీర్చిదిద్ది ఆడియన్స్ ని ఆశ్చర్యపోయేలా చేస్తున్నాడు చూడండి. దానికి నిజంగానే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈ సినిమాలో వింత జీవులు, రోబోలు, ఆయుధాలు వెరైటీ ఆకారాల్లో కనిపిస్తూ కనువిందు చేస్తాయి. అలాగే పెద్ద పెద్ద రెక్కలతో ఉండే ఇక్రాన్స్ ఆకాశంలో విన్యాసాలు చేస్తుంటే గూస్ బంప్స్ వస్తాయి. ఇంకా జంతువులు లాక్కెళ్లే హాట్ ఎయిర్ బెలూన్స్ ని చూస్తే తమాషాగా కూడా అనిపిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే వింతలు, విడ్డూరాలు చాలానే ఉన్నాయి. క్రిస్మస్ వేడుకలు వచ్చాయి. వెంటనే January 1 కూడా వస్తుంది. సో అంతా పార్టీ మూడ్లో ఉన్నారు కాబట్టి అవతార్ థియేటర్లన్నీ కూడా జనాలతో హౌస్ఫుల్ అయిపోతున్నాయి. పేరెంట్స్ పిల్లలతో కలిసి వచ్చి సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. అవతార్కి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 4.5 అవుట్ ఆఫ్ 5. ఈ వీక్ మంచి మాస్ మసాలా సినిమా వచ్చేసింది. అదే మన బాలయ్య సినిమా అఖండ 2. తెలుసు కదా, 3 ఏళ్ల క్రితం వచ్చిన అఖండ ఓ రేంజ్ లో ఆడేసింది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా అఖండ 2 తీసి జనం మీదకి వదిలేరు. ఈ సినిమాలో బాలయ్య గెటప్ చూస్తుంటే వామ్మో, ఇక తెల్లగడ్డం పెట్టుకొని గుడ్లురిమి చూస్తూ త్రిశూలం పట్టుకొని వస్తుంటే హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ లాగే కనిపిస్తున్నాడు. టచ్ చేస్తే ఇక అంతే మటాష్ అనమాట. అసలు బాలయ్య, బోయపాటి శ్రీను, తమన్ కాంబో అంటేనే ఆ మాత్రం హైప్ ఉంటుంది కదా. ఈ సినిమా స్టోరీ టిబెట్ సరిహద్దులో మొదలవుతుంది. చైనా ఆర్మీ మన దేశంలో బయోవార్ కి ప్లాన్ చేస్తారు. కుంభమేళలో ఆ కెమికల్ ని కలుపుతారు. పవిత్ర స్నానం చేసిన వేలాది జనం మైకంలో పడిపోతారు. మన వాళ్ళు దానికి విరుగుడుగా యాంటీడాట్ వ్యాక్సిన్ కనిపెట్టినా ఆ చైనా వాళ్ళు దాన్ని కూడా నాశనం చేసి సైంటిస్టులందరినీ చంపేస్తారు. అయితే ఒక్క సైంటిస్ట్ జనని మాత్రం ఎస్కేప్ అవుతుంది. జననిని చంపాలని విలన్స్ ట్రై చేస్తున్నప్పుడు మన బాలయ్య అగరో గెటప్లో ఎంటర్ అవుతాడు. మొదట్లో పద్ధతిగానే చెప్తాడు, విన్నారా సరే సరే, లేకపోతే ఒక్కొక్కరిని గాల్లోకి ఎగిరేసి కొడతాడు. ఇంతకీ సైంటిస్ట్ జననిని బాలయ్య ఎలా కాపాడాడు, శత్రువుల్ని ఎలా చీల్చి చెండాడాడో తెలియాలంటే థియేటర్కి వెళ్ళి ఈ సినిమా చూడాల్సింది. ఈ సినిమాలో బోయపాటి శ్రీను మార్క్ కనిపిస్తుంది. యాజ్ యూజువల్ గానే బాలయ్యని డ్యూయల్ రోల్ చూపించాడు. చిన్న బాలయ్యకి సెంటిమెంట్ని యాడ్ చేస్తే పెద్ద బాలయ్యకి యాక్షన్ మోడ్ని ఆన్ చేశాడు. పవర్ఫుల్ డైలాగ్స్ చెప్పించాడు. త్రిశూలంతో రక్తపాతం సృష్టించేశాడు. అంటే మాస్ ఫ్యాన్స్ కి కావలసిన మసాలా ఇవ్వడానికి ట్రై చేశాడు బోయపాటి. మంత్రశక్తులున్న విలన్ గా ఆది యాక్షన్ అద్దిరిపోయింది. బజరంగి భాయిజాన్లో చైల్డ్ ఆర్టిస్ట్గా ఫేమ్ అయిన హర్షాలి మల్హోత్రా జననీగా కీ రోల్ చేసింది. హీరోయిన్ సంయుక్త కథకి మంచి సపోర్ట్ ఇచ్చింది. ఫస్ట్ హాఫ్ కాస్త సాఫ్ట్గా వెళ్ళినా సెకండ్ హాఫ్ మాత్రం అగోరా ఎంట్రీతో టాప్ గేర్ పడుతుంది. ఎనీవే, బాలయ్య ఫ్యాన్స్కి ఈ ఇయర్ ఎండింగ్లో మంచి మాస్ మసాలా యాడ్ అయిందని చెప్పుకోవచ్చు. అఖండ 2కి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 4 అవుట్ ఆఫ్ 4. ఈ వీక్ ఆది పినిశెట్టి 2 సినిమాలో బ్యాక్ టు బ్యాక్ వచ్చేసాడు. అఖండ 2లో మంత్రాలు చేసే విలన్ గా భయపెట్టాడు కదా. ఇంకోవైపు డ్రైవ్ సినిమాలో హీరోగా చేశాడు. చాలా స్టైలిష్ గా కనిపించాడు. కానీ ఫుల్ టెన్షన్ పడిపోతూ ఉంటాడు. సిచ్యువేషన్ అలాంటిది. మరి స్టోరీ ఏంటంటే, ఆది ఒక పెద్ద మీడియా బిగ్ షాట్, ఒక సెంట్రల్ పొలిటికల్ పార్టీతో కలిసి పనిచేస్తాడు. బాగా సంపాదించాక లండన్ వెళ్ళి సెటిల్ అవ్వాలని ప్లాన్ చేస్తాడు.
సరిగ్గా వెళ్ళబోయే టైంకి ఒక అజ్ఞాత వ్యక్తి ఆది లైఫ్ని హ్యాక్ చేస్తాడు. అతని కాంటాక్ట్స్ అన్నిటినీ హైజాక్ చేస్తాడు. మనీ ట్రాన్సాక్షన్స్ కూడా ఫ్రీజ్ చేస్తాడు. అన్నింటికీ మించి పొలిటికల్ పార్టీతో ఆది చేసుకున్న రహస్య ఒప్పందాలన్నీ లీక్ చేస్తుంటాడు. ఒక విధంగా ఆది లైఫ్లో ఉన్న చీకటి కోణం అంతా బయటకు వస్తే జైలుకి వెళ్ళడం ఖాయం. అందుకే ఆ హ్యాకర్ అంత చూడాలనుకుంటాడు. హ్యాకర్ని ఎక్కడున్నా పట్టుకోవాలని అన్ని విధాలా ట్రై చేస్తుంటాడు. ఇంతకీ ఆ హ్యాకర్ ఎవరు? ఆదిని ఎందుకు టార్గెట్ చేశాడు? ఆది ఆ హ్యాకర్ని పట్టుకున్నాడా లేదా? చివరికి ఏం జరిగిందో తెలియాలంటే థియేటర్కి వెళ్ళి సినిమా చూడాల్సింది. స్టోరీ వెంటనే తెలిసిపోతుంది కదా, ఇదొక రివెంజ్ సస్పెన్స్ స్టోరీ అని. ఫస్ట్ పార్ట్ అంతా హ్యాకర్ ఆదిని టెన్షన్ పెడతాడు, ఆడుకుంటాడు. సెకండ్ హాఫ్లో ఆది హ్యాకర్ వెంట పడతాడు, పట్టుకోవాలని అన్ని ప్రయత్నాలు చేస్తాడు. ఈ మధ్యలో వచ్చే చేజింగ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఈ సినిమాలో కీలకమైన క్యారెక్టర్ చేసిన సత్యదేవ్ తెర మీద ఎక్కువగా కనిపించకపోయినా తన బేస్ వాయిస్ వినిపిస్తూ ఆడియన్స్ని అలరించాడు. సత్య వాయిసే ఆ క్యారెక్టర్కి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇంకా మలయాళం కుట్టి మడోన్నా సెబాస్టియన్ కూడా షార్ట్ అండ్ స్వీట్ రోల్ చేసింది. ఇకపోతే ఈ సినిమా డైరెక్టర్ జెనూస్ మొహమ్మద్. ఇతను తీసిన 100 Days of Love సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. బట్ ఈ సినిమా మాత్రం ఆ రేంజ్ హిట్ అవ్వలేదు, కానీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్సే తెచ్చుకుంటుంది. అలాగే ఆది గెటప్ రొటీన్ గానే అనిపిస్తుంది, బట్ తను యాక్షన్ సీన్స్ లో బాగా నటించాడు. ఇంకా ఎమోషన్స్ కూడా బాగా పండించాడు. ఈ సినిమాకి ఓషో వెంకట్ ఇచ్చిన మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకుపోయింది. ఫిల్మ్ మేకింగ్ కూడా మంచి స్టాండర్డ్స్ కనిపించాయి. ఈ డ్రైవ్ సినిమాకి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 3.5 out of 5. ఇప్పటిదాకా రివెంజ్ స్టోరీ విన్నారు కదా, ఇక మంచి లవ్ స్టోరీ చెప్తా, వినేసేయండి. ఈ వీక్ మోగ్లీ అనే రొమాంటిక్ లవ్ స్టోరీ వచ్చేసింది. యాంకర్ సుమా కొడుకు రోషన్ కనకాల దీనిలో హీరోగా చేశాడు. తను చేసిన ఫస్ట్ సినిమా బబుల్ గమ్. బెలూన్ పెద్దగా పేర్లేదు. మోగ్లీతో ఆయన హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఇంకా టిల్లుతో ఫేమ్ అయిన సాక్షి మండోల్కర్ దీనిలో హీరోయిన్ గా చేసింది, అది కూడా మూగపిల్లగా. అంటే ఏం చెప్పాలన్నా సైగల్తోనే చెప్తుందన్నమాట. అలాగే బండి సరోజ్ కుమార్ కూడా పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఇరగదీసేశాడు. పోలీస్ పాత్రలో ఉండే క్రిటికల్ మైండ్ సెట్ ని చాలా బాగా ప్రజెంట్ చేశాడు. కథంతా వీళ్ళ ముగ్గురు చుట్టూతా తిరిగినా ఒక మంచి లవ్ స్టోరీలో ఉండాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. మోగ్లీ స్టోరీ చాలా సింపుల్. అనాథ అయిన మోగ్లీ ఎస్ఐ కావాలని కలలు కంటాడు. అడవిలో షూటింగ్ చేసే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. అలా ఓ హీరోకి డోప్గా చేస్తూ సైడ్ డాన్సర్ జాస్మిన్ ప్రేమలో పడతాడు. తనే సాక్షి మడోల్కర్. తను మాట్లాడలేదు, వినలేదు, ఏం చెప్పాలన్నా సైగలు మాత్రమే చేస్తుంది. అయినా సరే మోగ్లీ మనసు దోచేస్తుంది. వీళ్ళ ప్రేమకి ఎస్ఐ క్రిస్టోఫర్ నోలన్ అడ్డుపడతాడు. జాస్మిన్ మీద కన్నేయడమే కాకుండా మోగ్లీని చాలా హింసిస్తాడు. వాళ్ళిద్దరిని వేరు చేయడానికి కుట్ర చేస్తాడు. అయితే మోగ్లీ ఎస్ఐ కుట్రకి ఎలా చెక్ పెట్టాడు, జాస్మిన్ని కాపాడుకోవడానికి ఏం చేశాడు, చివరికి మోగ్లీ జాస్మిన్ కలిసారా లేదా అనేది తెలియాలంటే థియేటర్కి వెళ్ళి సినిమా చూడాల్సిందే. ఈ సినిమాలో రోషన్ కనకాల యాక్టింగ్ అంతా బడ్డింగ్ యాక్టర్ స్ట్రగుల్ పడుతున్నట్టే అనిపిస్తుంది. సెంటిమెంట్ యాక్షన్ సీన్స్ లో బాగానే నటించాడు. అలాగే డెఫ్ అండ్ డమ్ క్యారెక్టర్ ని సాక్షి మండోల్కర్ చక్కగా చేసింది. కొన్ని సీన్స్ లో తనిచ్చే ఎక్స్ప్రెషన్స్ చాలా క్యూట్ గా ఉంటాయి. హీరో ఫ్రెండ్ గా హర్ష చెముడు మంచి సపోర్టింగ్ రోల్ చేశాడు. గతంలో కలర్ ఫోటోతో సక్సెస్ అందుకున్న సందీప్ రాజ్ ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. అలాగే తను ఇంట్రడ్యూస్ చేసిన సుహాస్ చేత ఒక గెస్ట్ రోల్ చేయించాడు. అయితే తను కలర్ ఫోటోలో చూపించిన భావోద్వేగాన్ని మోగ్లీ సినిమాలో కూడా చూపించుంటే బాగుండేది. అఫ్ కోర్స్ మోగ్లీ రెగ్యులర్ లవ్ స్టోరీ కావడం వల్ల అంతకు మించి కుదురుండకపోవచ్చు. ఎనీవే మోగ్లీ సినిమాకి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 4.5 out of 5. ఈ వీక్ అప్పుడే క్రిస్టమస్ సీజన్ మొదలైపోయింది. ప్రపంచ దేశాల్లో క్రిస్టమస్ వేడుకల్ని గ్రాండ్ గా చేసుకుంటున్నారు కదా. ఆ వేడుకల్లో భాగంగా క్రిస్టమస్ కర్మ అనే సినిమా రిలీజ్ అయి సందడి చేస్తోంది. ఈ సినిమా తీసింది గురీందర్ చడ్డా. తను బ్రిటిష్ ఇండియన్ అన్నమాట. చార్లెస్ డికిన్స్ రాసిన ఏ క్రిస్టమస్ కారోల్ పుస్తకం ఆధారంగా స్టోరీ రాసుకుని డైరెక్షన్ చేసింది. తను ఇండియన్ కాబట్టి సినిమాలో బాలీవుడ్ ఫ్లేవర్ కనిపించింది. స్టోరీకి తగినట్టు ప్రతి ఫ్రేమ్లోనూ గంపెడు జనం ఉంటారు. వాళ్ళంతా వింత వింత కాస్ట్యూమ్స్ వేసుకొని ఎక్కడంటే అక్కడ, అంటే ఇంట్లో, పార్క్లో, రెస్టారెంట్లో, ఆఫీస్లో, అలా చాలా చోట్ల నానా హంగామా చేసేస్తుంటారు. స్క్రీన్ అంతా కూడా ఫుల్ లెంత్ ఫన్ తోటి కలర్ఫుల్గా సాగిపోతుంది. ఇంగ్లాండ్లో ఉండే బిజినెస్ మ్యాన్ యశాన్ సూడ్ చాలా నారో మైండెడ్ పర్సన్. అంటే ఆఫీస్లో ఎప్పుడు కోపంగా ఉంటాడు. ఎంప్లాయీస్ ఎవరికి హెల్ప్ చేయడు. ఎదుటి వాళ్ళ కష్టాన్ని అస్సలు పట్టించుకోడు. క్రిస్మస్ పండుగ వచ్చినా పార్టీలు చేసుకొని ఇవ్వడు కదా, ఎవరన్నా సంతోషంగా ఉంటే అస్సలు చూడలేడు. అంత సెల్ఫిష్గా బతుకుతుంటాడనమాట. సరిగ్గా క్రిస్మస్ రోజు రాత్రి యశాన్ సూడ్ పాత ఫ్రెండ్ మార్లీ భూతమై కనిపిస్తుంది. ఇక ముందు నీ లైఫ్ స్టైల్ మార్చుకోకపోతే కష్టాల్లో పడతావని హెచ్చరిస్తుంది.
పాస్ట్ భూతం వచ్చి యశాన్ చిన్ననాటి జీవితాన్ని చూపిస్తుంది. ఎలాంటి కుటుంబ పరిస్థితుల వల్ల యశాన్ కఠినంగా మారాడో చెప్తుంది. ప్రజెంట్ భూతం వచ్చి యశాన్ మిస్బిహేవియర్ వల్ల అతని కంపెనీలో ఉద్యోగులు ఎలా సఫర్ అవుతున్నారో చూపిస్తుంది. అలాగే ఫ్యూచర్ భూతం వచ్చి యశాన్ మారితే అతని జీవితంలో జరిగే అద్భుతాన్ని ఆవిష్కరిస్తుంది. ఇవన్నీ చూసి యశాన్లో ఎలాంటి మార్పు వచ్చింది, మారిపోయిన యశాన్ ఆ తర్వాత ఏం చేశాడు, క్రిస్టమస్ పండుగలని ఎలా ఎంజాయ్ చేశాడో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ సినిమా గంపెడు జనంతో గుప్పెడంత సెంటిమెంట్తో కోలాహలంగా సాగుతుంది. పెద్దవాళ్ళంతా చిన్నవాళ్ళలా అల్లరి చేస్తుంటే చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. దీనిలో స్పెషల్ ఏంటంటే ఈ సినిమాలో వచ్చే లాస్ట్ క్రిస్టమస్ అనే పాటని ప్రియాంక చోప్రా పాడింది. క్రిస్టమస్ కర్మ సినిమాకి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 3.5/5. ఈ వీక్ బాలీవుడ్ లో కామెడీ సినిమా రిలీజ్ అయింది. అదే కిస్ కిస్ కో ప్యార్ కరుణ్ 2. అది పార్ట్ 1 కి కొనసాగింపు. సోషల్ మీడియాలో ఫ్యామిలీ సర్కస్ తో ఫేమ్ అయ్యాడు కదా కపిల్ వర్మ. మంచి కమీడియన్, సరైన టైంలో పంచ్ డైలాగ్స్ వేసి నవ్వించడంలో మంచి ఎక్స్పర్ట్ కూడా. ఆ కపిల్ శర్మ ఈ మధ్య హీరోగా చేస్తున్నాడు. ఫిరంగి, జిగ్వాటోలో నటించినా పెద్దగా వర్కౌట్ కాలేదు. అయితే కిస్ కిస్ కో ప్యార్ కరుణ్ లో మాత్రం కాస్త పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అఫ్ కోర్స్ అందుకే డైరెక్టర్స్ అబ్బాస్ మస్తాన్ పార్ట్ 2ని తీసుకుంటారు. ఇక టైటిల్లో ఉన్నట్టే కపిల్ శర్మ ముగ్గురు అందమైన యువతులతో రొమాన్స్ చేశాడు స్క్రీన్ మీద. అదేలాగో చెప్తా. ఈ స్టోరీలో కపిల్ శర్మ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. తను పెళ్లిళ్ళ బ్రోకర్గా వర్క్ చేస్తుంటాడు. అతని ద్వారా పెళ్ళైన వాళ్ళు హాయిగా కాపురాలు చేస్తుంటారు. కానీ కపిల్ శర్మ లైఫ్లో మాత్రం ప్రశాంతత అనేది ఉండదు. సింగిల్ లైఫే సో బెటర్ అనుకుంటూ హాయిగా ఉండే కపిల్ శర్మ జీవితంలోకి ముగ్గురు లేడీస్ వచ్చి పడతారు. ఆఫీస్లో సారా వెంటపడుతూ ఉంటుంది. చెడ్డి దోస్తు నైనా సడన్గా నేరుగా ఇంటికి వచ్చి దిష్టేస్తుంది. ఇక ఓల్డ్ క్రష్ పూజ పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోతుంది. ఇటు కాదని చెప్పలేక అటు అవునని అనలేక ఎలా మేనేజ్ చేయాలో తెలియక ఈ ముగ్గురు అమ్మాయిల మధ్య కపిల్ శర్మ నలిగిపోతాడు. ఒకేసారి 3 చోట్ల ఉండలేక నానా అగచర్లు పడతాడు. చివరికి ఓ పెళ్లి ఫంక్షన్కి ముగ్గురు అమ్మాయిలు రావడంతో గందరగోళం అయిపోతుంది. వీళ్ళలో ఎవరితో ఉండాలో తెలియక కపిల్ శర్మ తికమక పడుతూ తప్పులు చేసే కామెడీ సీన్స్ కడుపుబ్బా నవ్వించేస్తాయి. ఇంతకీ కపిల్ శర్మ జీవితంలోకి ఈ ముగ్గురు అమ్మాయిలు ఎలా వచ్చారు, వీళ్ళని సంతోషపెట్టడం కోసం కపిల్ శర్మ ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, చివరికి కపిల్ శర్మ ఎవరిని పెళ్లి చేసుకున్నాడు, ఇవన్నీ తెలియాలంటే కిస్ కిస్ కో ప్యార్ కరుణ్ 2 సినిమా చూడాల్సిందే. ఇంతకు ముందు కన్నా ఈసారి కామెడీని బాగా పండించాడు కపిల్ శర్మ. సాయి లోకూర్, మంజరి ఫడ్నీస్, సిమ్రాన్ కౌర్ ముండి, ఎల్లి అబ్రామ్ హీరోయిన్స్ అంతా ఫ్రెష్ లుక్ లో కనిపించారు. ఇంకా సీనియర్ కమెడియన్ జానీ లివర్ అడ్వకేట్ గా నటించాడు. కోర్టులో ఫన్నీగా వాదిస్తూ ఆయన చేసిన కామెడీ సూపర్ గా వచ్చింది. అబ్బాస్ మస్తాన్ దర్శకద్వయం ఈసారి హిట్ అందుకున్నారని చెప్పాలి. ఫెస్టివల్ మోడ్ లో కామెడీ టచ్ కావాలనుకునే వాళ్ళు ఈ సినిమాకు వెళ్ళొచ్చు. ఈ సినిమాకి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 3.5/5. సో ప్రతి వీక్ లానే ఈ వీక్ కూడా థియేటర్లో రిలీజ్ అయిన హాట్ మూవీ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసాను, రివ్యూ ఇచ్చేసాను. సో మీరు కూడా సాటిస్ఫై అయ్యి ఉంటారు అని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీక్ కూడా మంచి హాట్ మూవీ అప్డేట్స్తో వచ్చేస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బాయ్.